హరి ఓం. బిడ్డలు రత్నాలుగా మారాలన్నా, రాక్షసులుగా మారాలన్నా తల్లిదండ్రుల్లోనే మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు నమ్మే బిడ్డలు మన ముందుకు వస్తారు. మన యొక్క సంస్కారాలను భయభక్తులను తో అలవర్చడానికి భయభక్తులతో పెంచడం కాదు, మనం అంటే ఏంటో, మనం వారిని ఎలా ప్రేమిస్తున్నామో వారు మనల్ని అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, ప్రేమను చూపి ఆదరించేలాగా చేసుకుంటే ఆ కుటుంబం ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగానే ఉంటుంది. ఈ మెకాలే విద్యా విధానం వచ్చిన తర్వాత స్వతంత్రము అంటూ విదేశీయులు మన దేశం పైకి దండెత్తినప్పుడు వారి యొక్క స్వభావాలు మనకు బాగా అంటుకుపోయినాయి. వారికి మాత్రం మనల్ని చూసి కొంత నేర్చుకుని పిల్లల్ని వారికి వారుగా ఎదిగేలాగా, తీర్చిదిద్దుకునేలాగా చేశారు. ప్రతి చోట కూడా 100కి 40 మంది యోగ్యవంతులు, 60 మంది అయోగ్యవంతులు ఉంటారు. మన పిల్లల్ని ఉన్నతమైన భావాల వైపు తీర్చిదిద్దాలే తప్ప మన మీద ఆధారపడి మనం వారికి సేవలు చేసేలాగా ఉండకూడదు. వారితో సేవలు చేయించుకోవాలని అనుకోకూడదు. భయభక్తులతో పెంచి పిల్లలకి జీవితం అంటే సరైన అవగాహనతో వారి 9వ సంవత్సరం నుంచే పెంచి పోషించాలి. అదే రాముడికి వశిష్ఠ మహాముని చేసిన పని. రాముడు పుత్రకామేష్టి యాగం తర్వాత తొలిపుత్రుడిగా జన్మించాడు. కానీ తను పుట్టడమే దశరథ మహారాజు తన రాజ్యాలు ఏ రాజ్యం మీద దండెత్తినా ఓడిపోయి వెనక్కి వచ్చేవాడు. ఈడు నష్టజాతకుడు, ఈడు పుట్టిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయని రాముణ్ణి చేరదీసేవాడు కాదు. ఆనాటి రాజ అహంకారం అలా ఉండేది. కానీ కౌసల్య, సుమిత్ర, కైకేయి ఒడిలో ప్రేమ, అనురాగాలతో, జ్ఞానంతో పెరిగి వశిష్ఠ మహాముని చెప్పిన విధంగా వారు తీర్చిదిద్దబడ్డారు. తల్లిదండ్రులు యోగ్యతను నిలబెట్టారు. అలా పెంచాలి బిడ్డలను. మనం ఈరోజు పెంచామంటే తల్లి కానీ తండ్రి కానీ ఒకరి మీద ఒకరు మన మీద పిల్లలకి ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు. అర్థము అవగాహన చేసుకునే జీవితం ఉండాలి. అలాగే వారు మన మీద ఆధారపడకూడదు. మనం కలకాలం వారితో ఉండలేము. ఈనాడు 100కి 90 మంది పిల్లల్ని తమ వద్దే ఉంచుకోవాలను, లేదా పిల్లల దగ్గర మనం ఉంటే వారు ఆర్థికంగా బాగుపడతారని, ఆర్థికంగా బాగుపడి ఏం ప్రయోజనం? అదేమన్నా పోతూ తీసుకుపోతారా? లేదు. చదువులు సంస్కారాలు నేర్పవు. జ్ఞానం యోగ్యతను పెంచుతుంది. ఈనాడు బిడ్డలు ఒక మార్గాన్ని అనుసరిస్తున్నారు, తల్లిదండ్రులు వేరొక మార్గాన్ని అనుసరిస్తున్నారు. లోపం ఎక్కడ? తల్లిదండ్రుల్లోనే. మనం చెప్పే మాటలు వారికి చేదస్తాల కింద, లేదా భయం, భక్తులు, ఇవన్నీ కూడా పిల్లల ఎదుగుదలకి లోపాలి. పిల్లల్ని 9వ సంవత్సరం వరకు తప్పేదో ఒప్పేదో పెంచాలి. తర్వాత జీవితం అంటే ఏంటో అర్థమయ్యేలాగా ప్రేమతో తీర్చిదిద్దుకోవాలి. ఆ తరువాత వారి వివాహానంతరం వారి కాళ్ళ మీద సంపాదనతో కాదు. మన తాతలు తండ్రులు సంపాదనల కోసమా? వారు ఎక్కడున్నా వారికి వారుగా తన కుటుంబాన్ని పెంచి పోషించుకునేలాగా అధైర్యము,
అసహనము, చికాకు, కోపాలు లేకోకుండా తీర్చిదిద్దుకునేలాగా పెంచారు. మరి మనము ప్రతి ఒక్కరూ ఈనాడు తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నారు, లేదా తల్లిదండ్రులను అసహించుకుంటున్నారు. పిల్లలు ధనవంతులుగా కాదు, జ్ఞానవంతులుగా ఎదిగితే సమాజానికి, వారి కుటుంబాలకి, వారికి ఎంతో ఆనందం, ఆరోగ్యం, ప్రశాంతత. బిడ్డలు రత్నాలుగా ఉండాలే తప్ప రాక్షస స్వభావాలతో కాదు. మనం వారిని ఎంత అపురూపంగా చూసుకుంటున్నామో, మనకి కూడా వారు అవసరమైనప్పుడు సేవ చేస్తూ అదే భగవంతుడి సేవగా భావించేలాగా తీర్చిదిద్దుకోవాలి. ఈనాడు అందరూ ఎంజాయ్మెంట్ అంటూ తల్లిదండ్రుల మాటలు వినుకోకుండా వారి ఇష్టారాజ్యం వచ్చినట్టు పెరుగుతున్నారు. లోపం ఎక్కడ? మనం ధనమే జీవితంగా, అదే శాశ్వతం అనుకుని అవే మాటలు ఇంటా బయట వినిపించేసరికి వారు ఎలా పెరుగుతారు? మనకి గుండెల మీద ఎక్కి తొక్కినట్టు బరువుగానే అనిపిస్తుంది. అదే మనం మన చిన్నతనంలో ఏదో కష్టపడిపోయాం అనుకుంటున్నాం. కష్టపడ్డాం కాబట్టి మనం ఈ మాత్రమైనా ఎదుటి వారిని అర్థం చేసుకోగలుగుతున్నాం. వారికి ఆ కష్టం విలువ తెలియకపోతే రేపటి రోజు మనల్ని కాదు కదా, ఎవరిని అర్థం చేసుకోకుండా, జీవితం అంటే అవగాహన లేకోకుండా అవకాశవాదుల్లాగానే జీవిస్తారు. ఆ రోజు బాధపడేది ఎవరు? తల్లిదండ్రులే. తండ్రి యొక్క కష్టాన్ని, తల్లి యొక్క ప్రేమని అర్థమయ్యేలాగా పెంచితే ఆ బిడ్డలు ఖాళీ సమయంలో వచ్చి మనతో ఆనందంగా గడుపుతారు. వారి వల్ల మనకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఈనాడు సమాజం ఇలా భ్రష్టు పడిపోవడానికి లోపం తల్లిదండ్రుల్లోనే ఉంది. స్వార్థం, స్వార్థం, స్వార్థం. డబ్బే జీవితం, వస్తువే శాశ్వతం, వస్త్రమే జీవన విధానంగా బతుకుతున్నారు. అవి ఏవి శాశ్వతాలు కాదు, అన్నీ అశాశ్వతాలే. ప్రేమ, అనురాగాలు, పెద్దల పట్ల గౌరవం, భక్తి, అవి ఉంటే వాళ్ళు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటారు. వారికి వారి కుటుంబాన్ని పెంచి పోషించుకుంటారు, మన మీద ఆధారపడరు. తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఉండాల్సింది. అందుకనే మనకి బాల్యము, యవ్వనము, కౌమార్యము, యవ్వనము,
గృహస్థు, వానప్రస్థం. వాళ్ళ వివాహానంతరం మనం వనాలలో ప్రశాంతంగా, ఈరోజు వనాలు లేవు కానీ మన మనసుని వనంగా చేసుకుని విహరిస్తే వారు మన వంక చూడక్కర్లేదు, మనం వారి వంక చూడక్కర్లేదు. వారు ఎక్కడున్నా ప్రేమ పలకరింపు పలకరిస్తే అదే ఆనందంగా ఉంటూ మనం భగవంతుడి జ్ఞానంలో లీనమైపోయి దాన ధర్మ సేవ చేసుకుంటూ అందరి యోగక్షేమాలు కోరుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు, ఆరోగ్యంగా జీవించవచ్చు. ఎంతో ప్రశాంతంగా బిడ్డల్లోనే కాకుండా మన బిడ్డలను అందరిలోనే చూసుకోవచ్చు.